ఈ మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టుపై నెలకొన్న సందేహాలకు తెరదించింది కేంద్రం. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు ఆలస్యం కావడం లేదని, వచ్చే ఏడాది ఆగస్టు నాటికల్లా మొదటి బుల్లెట్ రైల్ పరుగు పెడుతుందని ప్రకటించింది. అయితే ముందు అనుకున్నట్లుగా జపాన్ మేడ్ ట్రైన్ సెట్ కాకుండా మన దేశమే స్వయంగా డెవలప్ చేసిన మోడల్ రైలే పరుగు తీస్తుందని క్లారిటీ ఇచ్చింది. జపాన్ మోడల్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది కూడా స్పష్టత ఇచ్చింది. దీంతో జపాన్ సహకారంతో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టుపై అనుమానాలు దాదాపు తొలగినట్లే భావించాలి. Bharat decides. Indian bullet on Indian tracks. ఆగస్టు 2027 నాటికల్లా బుల్లెట్ రైల్ జర్నీ ప్రారంభం. మన దేశంలో జపాన్ సహకారంతో నిర్మిస్తోన్న బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది నాటికి పరుగులు పెట్టాలనేది కేంద్రం టార్గెట్. ఇప్పటికే ఈ ప్రాజెక్టు చేపట్టి 10 ఏళ్లు దాటింది. ఈ క్రమంలో జపాన్ తలపెట్టిన నెక్స్ట్ జెన్ E10 షింకెన్సెన్ మోడల్ ఇంజన్ ఇప్పట్లో అందుబాటులో రాదు. 2034 నాటికి మాత్రమే ఆ మోడల్ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మన కోసం మన బుల్లెట్ రైలును నిర్మించాలని నిర్ణయించింది. అలాగైతేనే ఆగస్టు 2027 నాటికి మొదటి బుల్లెట్ రైలు మన ట్రాక్ పై పరుగులు పెడుతుందనేది కేంద్రం ఆలోచన. ఇందులో భాగంగానే షింకెన్సెన్ మోడల్ ని కొన్నాళ్లు పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే నిర్మించిన ట్రాక్ పై ప్రాజెక్టు ఆలస్యం కాకుండా ఉండేందుకు భారత్ ప్రత్యామ్నాయంగా స్వదేశీ హై స్పీడ్ రైళ్లను అంతర్జాతీయ సిగ్నలింగ్ వ్యవస్థలను ఉపయోగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జపాన్ సాంకేతికతపైనే పూర్తిగా ఆధారపడకుండా భారత్ తన సొంత హై స్పీడ్ రైలు ప్రాజెక్టులను అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. జపాన్ రైళ్లన్నీ కూడా ETCS అంటే యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టంతో నడుస్తాయి. ఈ తరహా సిగ్నలింగ్ కాకుండా భారత్ స్వతంత్రంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సిగ్నలింగ్ వ్యవస్థను ఎంచుకుంది. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు కింద 508 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైల్ పరుగులు తీయాల్సి ఉంది. దీనికోసమే జపాన్ షింకెన్సెన్ ట్రైన్ సెట్స్, సిగ్నలింగ్ సిస్టమ్స్, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లు సప్లై చేయాల్సి ఉంది. అయితే కీలకమైన ట్రైన్ సెట్సే ఆలస్యమవుతున్నాయి కాబట్టి వాటి స్థానంలో ఇండియన్ మేడ్ ట్రైన్ సెట్స్ ని భారత్ రూపొందించుకోబోతోంది. ఇలా ప్రాజెక్టులో మార్పులు చేసినా సరే జపాన్, భారత్ మధ్య ప్రాజెక్టుకి సంబంధించిన డీల్లో ఎలాంటి మార్పులు లేవని కూడా కేంద్రం ప్రకటించింది.